ఓకే, వాస్తవానికి ఏదేనంటే ఏమని చెప్పాను? అరణ్యం, దాంట్లో ఒక తోట. ఇప్పుడు ఏదేను లోని తోట అంటే ప్రాసకి మన మాటకి సెట్ అవ్వట్లేదు కాబట్టి పెద్దలందరూ ఏదేను తోట అన్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే పిలుద్దాం, నష్టం లేదు. పిలిస్తే నష్టం లేదు, కానీ తెలుసుకొని పిలుద్దాం. అది పరిశోధనకు ఉపయోగపడుతుంది, వివేకము జ్ఞానాన్ని పుట్టిస్తుంది. మీకు తెలుసా, సున్నైనను పొల్లైనను పోకూడదని రాయబడింది. పరిశోధన లేకుండా గుడ్డిగా చేసే భక్తి మీకు ఈ లోక ఆశీర్వాదాలను ఇవ్వగలుగుతుందేమో కానీ పరలోక మహిమను పోగొడుతుంది. జాగ్రత్త. ఈ లోక సమృద్ధి కలిగితే పరలోకంలో కూడా సమానంగా కలుగుతుంది అనుకోకండి. ఈ లోక సమృద్ధి కలిగిన ప్రతి ఒక్కరికి పరలోక సమృద్ధి కలగకపోవచ్చు. మీరు చెప్పండి, ఈ లోక ధనవంతుడు పరలోకంలో ధనవంతుడా? కానీ ఈ లోకంలో ఉన్న దరిద్రుడైన లాజరు మాత్రం పరలోకంలో విఐపి ప్లేస్లో కూర్చున్నాడు, సింహాసనంలో అబ్రహాము రొమ్మున అనుకొని. కాబట్టి ఆత్మీయ జీవితము ఈ లోక సమృద్ధితో ముడిపెట్టుకోకండి. ఈ లోక సమృద్ధిని ఇవ్వాలని దేవునికి తెలుసు, సమయోచితంగా మనకు అనుగ్రహిస్తాడు. మనమే కొన్ని తెలివి తక్కువ పనులతో, తెలివి తక్కువ నిర్ణయాలతో ఉన్న సమృద్ధి సమాధానం పోగొట్టుకుంటుంటాం. నువ్వు చాలా ఆత్మీయంగా ఎదుగుతావు, దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు. అప్పుడే వస్తాడు సాతాను ఒక బంధువుని తీసుకొని మీ ఇంటికి. వాడు వచ్చి అంటాడు, బంధువు వచ్చి అంటుంటాడు, ఏమిటో తెలుసా, కొంచెం నాకేమైనా అప్పిస్తావా, మధ్యలో షూరిటీగా ఉంటావా అంటే నువ్వు కరుణామయుడు దయామయుడు అయిపోతావు కదా. అప్పుడే ఆత్మీయంగా బలిపడిపోయి వెంటనే మధ్యలో ఉండి పిచ్చేస్తావు. వాడు 4 నెలలు గట్టి ఎగ్గొట్టేస్తాడు. నీ సమాధానం అంతా పోయి నువ్వు అప్పులు కట్టే పనిలో ఉంటావు. అప్పుడు ఏడుస్తావు, ప్రభువా నేను ఎంత బాగున్నాను, నాకు నెమ్మది లేదు. ఎవడు పోగొట్టుకున్నాడు? హలో, ఎవరు పోగొట్టుకున్నారు? కాబట్టి వెనక ముందు ఆలోచన లేకుండా మనం చేస్తున్న తొందరపాటు పనుల వల్ల కూడా దేవుడిచ్చిన సమాధానం పోయే ప్రమాదం ఉంటుంది. అవును సార్, మరి హెల్ప్ చేస్తే చేయకూడదా అంటే చెయ్యాలి. అటువైపు ఉన్న వాడి క్యారెక్టర్ని గమనించు, వాడి స్వభావాన్ని గమనించు, వాడు మాట మీద ఉండేవాడా కాదా చూడు. వాడి నుంచి ఏదైనా ఒక షూరిటీ డైరెక్ట్గా వాళ్ళకి ఇప్పించు. నువ్వు ఎవడైనా ఒకరికి మార్గం చూపిస్తున్నావే కానీ నువ్వే మధ్యలో ఉండి నీ షూరిటీ ఇస్తున్నావు, అది నువ్వు చేసే తప్పు. ఆత్మీయంగా దేవుడు వాడుకునే వ్యక్తులకు నేను ఇస్తున్న హెచ్చరిక పరిశుద్ధాత్మని వలన, దయచేసి ఎవరికి మధ్యలో షూరిటీగా ఉండకండి. కేవలం అప్పిచ్చే వారిని పరిచయం చేయండి, ఏదైనా వాళ్ళ దగ్గర నుంచే షూరిటీ తీసుకోమని చెప్పండి, కానీ మీరు మధ్యలో ఉండకండి. ఎందుకంటే సాతాను మిమ్మల్ని నాశనం చేయడానికి వాళ్ళను వాడుకుంటున్నాడు. వాడి తంత్రములు ఏమిటో తెలియక జాలి అనే దాన్ని ముందు పెట్టి ప్రేమ అనే మైకంలో పడిపోయి క్రైస్తవుణ్ణి కదా సహాయం చేయాలని చెప్పేసి లాజిక్ నీ మైండ్లో పెట్టుకొని మ్యాజిక్లో పడిపోతున్నావు నువ్వు. నీకు అర్థం కావట్లేదు వాడు ఎన్ని రకాల తంత్రములను పన్నుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి పిచ్చి మాయలో నేను పడిపోయి 14 లక్షలు మోసపోయాను ఒకసారి. బుద్ధి వచ్చింది అప్పుడు మోకరిస్తే. ఏం చేస్తాం? ప్రేమ అని ముందుకెళ్ళి బోల్తా పడిపోతున్నాం. ప్రేమ గుడ్డిది అంటుంటుంది లోకం. ప్రేమ గుడ్డిది కాదు, నీ ఆలోచన గుడ్డిది. ప్రేమ ఎప్పుడు గుడ్డిది కాదు, ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రేమకు గంతలు గట్టి కొందరు చేస్తున్నటువంటి గుడ్డి పనులు ఉంటాయి, మోస పనులు ఉంటాయి. దేవుని ప్రజా, సర్వోన్నతుడైన దేవుడు నీకు ప్రతి చిన్న విషయం నేర్పించాలనుకుంటున్నాడు. మనమే దాన్ని గమనించాం. స్కూల్ డేస్ నుంచి కూడా అంతే. మనం తాబేలు గెలిచిందంటే సంబరపడిపోయాం, నిజమే కదా అని. కానీ నిజ జీవితంలో తాబేలు అసలు గెలవదు. నిజ జీవితంలో గెలిచేది ఏమిటి? కుందేలే గెలుస్తుంది. జపాన్ వాళ్ళు అనుకుంటా మొన్న ఇటీవలి కాలంలో ఒక 2 బాక్సులు నియమించేసి ఒక బాక్సులో కుందేల్ని, ఒక బాక్సులో తాబేల్ని పెట్టేసి ఏది గెలుస్తుందో చూద్దామని చూస్తే కుందేలు కొంచెం దూరం వెళ్ళి మధ్యలో ఆగిపోయి ఏదో తింటున్నట్టు నటిస్తుంటే తాబేలు మాత్రం ఆగకుండా వెళ్ళి గెలిచింది. నాకు దాన్ని ఒక పాస్టర్ గారు పంపించి, సార్ మీరు ఒక మెసేజ్లో కుందేలే గెలుస్తుందన్నారు, ఇక్కడ తాబేలు మళ్ళీ గెలిచింది సార్ అంటే, నేనన్నాను ఆ వీడియో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడన్నాను. ఏమిటి సార్ అన్నారు. చుట్టూ దాదాపుగా 100 మంది నిలబడ్డారు. చుట్టూ 100 మంది నిలబడితే కుందేలు కన్ఫ్యూజ్ అయ్యి ఒక దగ్గర ఆగిపోయింది. తెలుసా మీకు? అది దాని స్వభావం. తాబేలు అలా కాదు, దాన్ని టచ్ చేసే వరకు అది నడుస్తూనే ఉంటుంది, దాన్ని ఇబ్బంది పెట్టే వరకు నడుస్తూనే ఉంటుంది. వాస్తవానికి ఒక గొప్ప పాఠం చెప్పడానికి స్కూల్లో మనకు ఆ పాఠం చెప్పారు. ఏమిటంటే, ఎదుటి వాని బలహీనతను చూసి వాడిని చులకన చేస్తే వాడు నిన్ను గెలుస్తాడు, నీ బలం కూడా అప్పుడు పనికిరాదు. ఎవరిని చులకన చేయకు, నువ్వు ఆగకుండా సోమరిగా ఉండకుండా పని చేయమని ఒక పాఠం నేర్పించారు మనకు. దాంతో పాఠం బాగుంది, కానీ వాస్తవం కూడా తెలియాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నో విషయాల్లో మనం బలహీనం అయిపోయాం. ఎందుకంటే వాక్యం వినడం అంటే జక్కయ్య గురించి వినడం,
రూతు గురించి వినడం, ఇర్మియా గురించి వినడం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను గురించి వినడం, వాక్యం అంటే ఎబ్బేజును గురించి వినడం, వాక్యం అంటే హెచ్చరికలు, బుద్ధి మాటలు, వాక్యం అంటే భార్య గురించి, భర్త గురించి, వాక్యం అంటే ఇక్కడ ఎలా బ్రతకాలి, నీతిగా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి, ఆశీర్వాదాలు ఎలా పొందాలి, దీవెనలు ఎలా పొందాలి, ఇదే వాక్యం అనుకునే భ్రమలో ఉండిపోయారు మీరు. ఆత్మదేవుడు హెచ్చరించడంతో పాటు గద్దిస్తున్నాడు. వాక్యం అనగా ఏమిటో కొలసి 1:25 ఉంది. మనకు హెచ్చరికలు కావాలి, బుద్ధి మాటలు కావాలి, కుటుంబం ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి, నీతి యథార్థతలు నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకొని నిలబడిన తర్వాత పరిగెత్తడానికి కావలసింది దైవ చిత్తానుసారమైన మర్మము. దైవ చిత్తానుసారమైన మర్మము. కొలసి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో పౌలు భక్తుడు ఏమన్నాడు వినండి ఒకసారి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును. ఏమిటంట? యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము. చూసారా? మీ నిమిత్తము నాకు అప్పగించబడ్డ ఏర్పాటు అంట. ఇప్పుడు ఏమని రాయబడింది ఇక్కడ? ఏమని అంటున్నాడు? యుగములలో తరములలో మరుగు చేయబడ్డ మర్మం అంట. అది సంపూర్ణంగా ప్రకటించాలి. ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక విషయం చెప్పనా? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన కారణాలలో ఒక ముఖ్య కారణం ఏమిటో తెలుసా? కేవలం మనుషుల్ని పాపం నుండి విడిపించడానికి మాత్రమే కాదు, పరలోకమందున్న తండ్రి యొక్క జ్ఞానమంతా చెప్పడానికి వచ్చాడు యేసు ప్రభు. యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించి చూడండి. యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని. ఆ మాట గమనించండి. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఆ మాట విన్నారా? సత్యవంతుడైన వారిని తెలుసుకోవడానికి వివేకం అనుగ్రహించాలని వచ్చాడంట. కాబట్టి పరలోకమందున తండ్రిని గూర్చిన జ్ఞానమును కుమారుడు మాత్రమే బయలుపరచగలడు. బైబిల్ ఇలా సెలవిస్తుంది, తండ్రి కుమారుని బయలుపరుస్తాడంటే, కుమారుడేమో తండ్రిని బయలుపరుస్తాడని. మనం మాత్రం ఎవరి దగ్గర ఏ బయలుపరచడం పొందుకోవట్లా. మనకు కావలసిందల్లా వీసాలు రావాలి ప్రభువా, గర్భఫలాలు ఇవ్వాలి ప్రభువా, ఇస్తే అబ్బాయినే పుట్టించు ప్రభువా, మార్కుల కోసం ఏడుపులు పొడబొబ్బులు ప్రభువా, మార్కులు కావాలి, ఇష్టమైతే మండల స్థాయి, లేదంటే డిస్ట్రిక్ట్ స్థాయి, నీకు ఇష్టమైతే స్టేట్ లెవెల్. ప్రభువా మార్కులు ఇవ్వు ప్రభువా, మార్కులు ఇవ్వు ప్రభువా అని ఏడుపు. మళ్ళీ మేమేదో అమాయకంగా మీకోసం మార్కుల కోసం ప్రార్థన చేయడం. పెన్నుకు ప్రార్థన, ప్యాడ్కు ప్రార్థన, హాల్ టికెట్. ఈ మధ్య ఏంటో హాల్ టికెట్కి నూనె రాసి ప్రార్థిస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యం ఇది! మరి ఇంత దిగజారిపోవడం ఏమిటండి అసలు? విశ్వాసం ఓకే, మరి ఎక్స్ట్రీమ్గా విరుద్ధంగా, లేఖనానికి విరుద్ధంగా అవిశ్వాసపు మూఢనమ్మకాల్లోకి వెళ్ళడం ఎందుకండి? అదేంటో ఎగ్జామ్స్ టైంలో బైబిల్ తలగడ కిందకి వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్న శక్తి అంతా నీ లోపలికి వస్తుందనా? ఎప్పుడు ఈమె బయటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎప్పుడు వాడు బయటికి వెళ్ళేటప్పుడు వాక్యం చదవడు. కానీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఉదయం రాగానే కళ్ళు తెరుచుకుని వాక్యం చదివి, మళ్ళీ మామూలుగా కాదు, క్యాలెండర్ని అక్కడున్న దుమ్మంతా తినేస్తారు. ఆ టైంలో ఉంటుంది చూడండి, తెల్లవారుజామున లేవడం, ప్రార్థించడం, మళ్ళీ అడుగుతారు సామెతలు చదవాలా, కీర్తనలు చదవాలా? బైబిల్ చదువు ప్రతిరోజు. ఎంతసేపు సామెతలు కీర్తనల దగ్గర ఆగిపోతారు. చాలా తప్పు చేస్తున్నాం మనం. మార్కుల కోసం ప్రార్థన చేయడం ఎంత శుద్ధ దండగా తెలుసా? తప్పు. మార్కుల కోసం ప్రార్థన చేయకండి, ఎందుకంటే అది దేవుని న్యాయానికి విరుద్ధం. తెలియక ఏదో అమాయకంగా నేను కూడా చేశాను. నా సేవ ప్రారంభంలో దేవుడు నన్ను గద్దించాడు, నువ్వు చేస్తుంది తప్పు అన్నాడు. వెంటనే నేను సంఘం ముందు నిలబడి, మనం ఇలా ప్రార్థించకూడదంటే ఆత్మదేవుడు నన్ను హెచ్చరించాడని చెప్పాను. దేవుని ప్రజ, మార్కుల కొరకు ప్రార్థన చేయడం ఏమిటండి? మీరు ఆలోచించండి ఒకసారి, దేవుని న్యాయాన్ని సరిగ్గా ఆలోచించండి. 1-2 గంటలు కష్టపడి చదివాడు ఉదయం లేచి, 1-2 గంటలు కష్టపడి ప్రార్థన చేశాడు. ఎవరు పాస్ అవ్వడం న్యాయం? కష్టపడ్డవాడా, ప్రార్థించినవాడా? దేవుడు ఏం చేస్తాడు? కష్టపడ్డవాడికే కదా. దేవుడు ఏం చేస్తాడు? కష్టపడ్డవాడికే కదా. మరి నీకే ఇంత న్యాయం తెలిస్తే, నిన్ను నీ దేవుడు ఈ సమస్త న్యాయంలోను కన్నోడు ఆయన. దేవుడు అంటేనే న్యాయం. మార్కుల కోసం ప్రార్థన చేస్తే నీ 20-60 చేసేస్తాడే, నీ 60-80 చేసేస్తాడా? లేదు లేదు లేదు. మార్కుల కొరకు ప్రార్థన చేయొద్దు, చేయమని అడగొద్దు. అయితే మీకోసం మీ ఎగ్జామ్స్ టైంలో మేము ప్రార్థన చేయగలిగే 3 ఉన్నాయి. మీరు కూడా ఆ 3 అడగండి దేవుణ్ణి. మొట్టమొదటిది, జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు దేవా అని అడగండి. అది మీ సొంతం అవుతుంది, మీరు ఎప్పటికీ ఫెయిల్ అవ్వరు ఇంకా. రెండవది, ఎగ్జామ్స్ టైంలో అనారోగ్యము లేకుండా ధైర్యంగా ఉండే కృపనివ్వమని అడగండి. మూడవది,
ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ప్రశ్న చూడగానే జవాబు జ్ఞాపకం వచ్చే కృపనివ్వు ప్రభువా అని అడగండి. కానీ వచ్చావు కదా రాసి పెట్టమని అడగండి, నువ్వే రాయాలి. యుద్ధం ఎలాంటిదో తెలుసా? నువ్వు ఒక 10 అడుగులు వేస్తే ఆయన 100 అడుగులు వేసి గెలిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యుద్ధము యెహోవాదని ఇంట్లో ఉండకు. యుద్ధము యెహోవాదే అయితే నువ్వు యుద్ధ భూమిలో ఉండాలి. నేను వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. లేదు లేదు నువ్వు మాతో వస్తేనే మేము వెళ్తామన్నారు వాళ్ళు. దేవునికి స్తుతి కలుగును గాక. కొన్నిసార్లు మనకి ఎలాంటి మాటలు ఇష్టమో తెలుసా? కథలు, మనకు నచ్చిన మాటలు, మనం వినాలనుకున్న మాటలు మాత్రమే ఇష్టపడతాం. దేవుని నియమం, దేవుని సూత్రం, దేవుని మర్మం, దేవుని జ్ఞానం వినలేం. ఎందుకంటే లోకంతో పాటు ధర్మ విరోధమైన ఆత్మ మనల్ని చెరుపుతుంది. వాక్యము వినాలనే ఇంట్రెస్ట్ మనకు ఉండదు. దేవుని జ్ఞానం తెలుసుకోవాలనే తపన మనకు ఉండదు. మనకు నచ్చింది దేవుడు మాట్లాడితే చాలు అనుకుంటూ ఉంటాం. వద్దు, మీకు నచ్చింది దేవుణ్ణి అడుగుతూ దేవుని సన్నిధిలో మీరు ఇంకా దేవుణ్ణి దుఃఖపరచకండి. దేవునికి నచ్చిందేదో అది మీరు చేయడానికి ప్రయత్నించండి. మీకు కావలసిందంతా దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఒక చిన్న సూత్రం చెప్తాను, నాకు చెప్పండి. మీరు అడిగితేనే దేవుడు మీకు కావాల్సింది ఇవ్వాలా? మీ దగ్గర ఎవరి దగ్గర మైక్ ఉంటే ఆఫ్ చేయండి అన్న, డిస్టర్బెన్స్ మీకు అర్థం కావట్లేదా? మీకు నచ్చింది మీరు అడిగిందే దేవుడు మీకు ఇవ్వాలా? మీరు అడక్కపోయినా సరే దేవుడు మీకు ఇవ్వాలా? హలో, సరే మీకు అర్థం కాలేదు, మళ్ళీ అడుగుతాను. పొరపాటుగా ఇంగ్లీష్లో మాట్లాడేసాను ఏంటండి? అయితే ఇప్పుడు తెలుగులో చెప్తాను. మీరు అడిగినప్పుడు మీరు అడిగిందే దేవుడు ఇవ్వాలా? మీరు అడక్కపోయినా మీకు అవసరంగా ఉన్నవి ఆయన తెలుసుకొని ఇస్తూ ఉండాలా? అలాగైతే నువ్వు అడగవలసింది కరెక్ట్గా అడగాలి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు అడిగితే నువ్వు అడగనక్కర లేకుండా నీకు కావలసినవన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ ప్లాస్టిక్ చప్పట్లు? బంగారం లాంటి స్తుతి చేయగలిగితే చెయ్యాలి, లేదంటే సైలెన్స్గా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఎవరు కొట్టట్లేదని దించేస్తాం. దేవుణ్ణి స్తుతిస్తే సాతానుకు సిగ్గు కలిగేటట్టు చేయాలా పని, వాడికి భయం కలిగేటట్లు చేయాలా పని. ఆమేన్. ఎందుకంటే నీకు దేవుడు అర్థమవుతున్నాడని వాడికి అర్థం కావాలి. నీకు దేవుడు అర్థమైతే, అది వాడికి అర్థమైతే వాడు నీ మీద అధికారం చేయడానికి భయపడతాడు. ఎవరిలో దేవుని జ్ఞానం, దేవుని సత్యం ఉంటుందో వారి ముందు సాతాను పప్పులేవి ఉడకవు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా చీకట్లో ఉంటాడా? ఎందుకంటే దేవుడే వెలుగై ఉన్నాడు కదా. సరే, అంతవరకు చాలా బాగుంది. బైబిల్ కూడా ఆ మాట చెప్పేసింది. అయితే దేవుడే స్వయంగా సొలొమోనుతో ఒక మాట అన్నాడు, గాఢ అంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు గాఢ అంధకారంలో? ఇప్పుడు అంటారు మనకెందుకు సార్ అవన్నీ. బైబుల్ మాట్లాడితే దాన్ని నువ్వు తెలుసుకోవడం కోసమే. ప్రభువు పేరట మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను, లేఖనాలను తేలిగ్గా చేయకండి. లేఖనాలను కేవలం థియాలజీతో మాత్రమే చూడకండి. థియాలజీ అక్షర జ్ఞానం, స్పిరిచువాలిటీ ఆత్మజ్ఞానం. అటు థియాలజీ స్పిరిచువాలిటీ కలిసి పనిచేయాలి. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. నేను 3 డిగ్రీలు చేసిన తర్వాత అప్పుడు వచ్చింది నాకు స్పృహ. ప్రైజ్ లార్డ్. నేను దాదాపుగా 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. అలా పరిశోధన చేసి నేను 16 గ్రంథాలు రాశాను. అందులో 7 రకముల గ్రంథాలు ఇప్పుడు మీ ముందున్నాయి. మిగతా 9 రకాల గ్రంథాలు అయిపోయాయి, తిరిగి ప్రింటింగ్కి పంపించాం. రేపు మే 1 తారీఖున ఇంకో 6 గ్రంథాలను ముద్ర వేస్తున్నాం. 6 గ్రంథాలు ఏమిటో తెలుసా? ఆది కాండము ఒకే ఒక్క అధ్యాయం, మొదటి అధ్యాయం కోసం 6 పుస్తకాలను మేము రాయడం జరిగింది. ఆది కాండం ఒక్క అధ్యాయం మీద 6 గ్రంథాలు వస్తున్నాయి. ప్రతి గ్రంథం 120 పేజీలు కలిగి ఉంది. అంటే దాదాపుగా 700 పేజీలు ఒక్క అధ్యాయం కోసం ఆత్మదేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి మే 1 తారీఖున మినిస్ట్రీ యానివర్సరీ సందర్భంగా, నా బర్త్డే సందర్భంగా దాన్ని మేము విడుదల చేయబోతున్నాం. మే 1 తారీఖున ఆ గ్రంథాలు ఆవిష్కరించబోతున్నాం. అలా ఆవిష్కరించిన గ్రంథాలే ఈ 7 కూడా. ఈ 7 గ్రంథాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అందులో చాలా ముఖ్యమైనది సనాతన సత్య పరిరక్షణ. కిరణ్ పాల్ గారు గ్రంథాలు ఎందుకు పరిచయం చేస్తున్నారు, బైబుల్ ఉంది కదా అనే ఆలోచన మీకు రావచ్చు. చెప్పాను కదా, ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళు ఉన్నారని. వాళ్ళకి ఎప్పుడు వంకర ఆలోచన తప్ప మంచి ఆలోచన రాదు. కిరణ్ పాల్ గారు బైబుల్ ఉండగా ఈ గ్రంథం ఎందుకు ప్రకటిస్తున్నారు, పరిచయం ఎందుకు చేస్తున్నారంటే ఒకటే కారణం. ఈ మనిషి ఏ రోజుకైనా ఆయుష్ అయిపోయినప్పుడు మట్టిలో కలిసిపోతాడు. కానీ ఈ మనిషి మట్టిలో కలిసిన ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకుండా ఎప్పుడు మీతో మాట్లాడాలి, మీకు సహాయం చేయాలి, మిమ్మల్ని నడిపించాలి. మీకు జ్ఞాపకం ఉందా, 40 మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథాన్ని రాశారు నిజమే, కానీ వారు చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఆ జీవం మనకు దొరుకుతుంది. ఎందుకంటే అవి ముద్రించబడి ఉన్నాయి. మనిషి లేని రోజున కూడా దైవ కార్యం ఆగకుండా జరుగుతూ ఉండాలి.
దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ప్రతి విషయాన్ని వంకరగా ఆలోచించద్దు. మన ఆత్మీయ జీవితం గొప్పదైతే మనం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. ఇప్పుడు ఈ పుస్తకాల వెనకాల ఉన్న ఉద్దేశం కూడా మీకు చెప్తున్నాను. మీరు బైబిల్ని చదివినప్పుడు మీరు లోకంలో ఎదుర్కొంటున్న ప్రశ్నలకి సరిగ్గా సమాధానం మీకు చెప్పడం తెలియకపోతే చాలామంది సువార్థికులకు సేవకులకు నష్టం కలుగు సమాధానం మీకు చెప్పడం తెలియకపోతే చాలామంది సువార్థికులకు సేవకులకు నష్టం కలుగుతుంది. ప్రాణాలు పోతున్నాయి. ఎందరో సేవకులు, ఎందరో సువార్థికులు తమ ప్రాణాలొడ్డి సేవ చేస్తున్నా సరే సంఘం సంపూర్ణ జ్ఞానంలోనికి రాలేకపోతుంది. అందుకు ప్రతి ప్రశ్నకు సంఘానికి జ్ఞానం ఉండాలి, జవాబు తెలిసి ఉండాలి. ఉదాహరణకి, మేము ప్రేమతో పెట్టే ప్రసాదం మీరు ఎందుకు తినరు అని అడిగితే మీరు ఏమంటారు? చాలాసార్లు యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి తినమంటారు. అవునా, మీ యేసుప్రభు తినొద్దన్నాడా అని అడుగుతారు. మా అయ్యగారు తినొద్దన్నాడని చెప్తారు. వాళ్ళందరికీ కోపం ఎవరి మీదకి వచ్చింది? మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇదే. అందుకే అపార్థమైపోయాం. అందుకే నేనంటాను, అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేయాలి. అలా చేయడానికే నేను MPI అనే వేదిక స్థాపించాను, మిషన్ పీస్ ఇండియా. అంటే దాని అర్థం ఏమిటంటే, దేశం కొరకు 1,00,000 మంది సైనికులు. వారు సేవకులు కాదు, వారిని సేవకులుగా తర్ఫీదు చేయట్లేదు. ప్రతి సేవకుడికి 5 యెహోషువలు, ఎలీషాలు, తిమోతిలు తయారవుతున్నారు. ప్రతి సేవకుడికి తన సంఘంలో 5 ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలిగిన, సంపూర్ణ విధేయత కలిగిన, ఆత్మచేత నింపబడిన వారు కావాలి. అలాంటి వారు ఒక్కొక్క సేవకుడికి 5 దొరకాలి. అప్పుడు సేవకుడు సంఘంలో ప్రతి ఒక్కరిని చూసి సంపూర్ణత వైపు నడిపిస్తూ ఉంటే సంఘం చుట్టూ, సమాజం చుట్టూ ప్రతి ప్రశ్నకు పౌలులాగా జవాబు చెప్పడానికి నిలబడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళను 1,00,000 మందిని తయారు చేయాలనుకుంటున్నాం. మీరు చూసే ఉంటారు, KR టీవీ ఛానల్లో ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను చాలా సావధానంగా కూర్చొని నిండు కుండలాగా కదలక తొనకగా నేను మాట్లాడుతూ వచ్చాను. ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను అలాగే ఉన్నాను. ఎందుకంటే నా పక్కన ఆత్మదేవుడుండి మాట్లాడించాడు. అది ఆయన ఇచ్చిన ఆలోచనే కానీ కిరణ్ పాల్లో ఉన్న జ్ఞానం గానే కాదు. నేను నా ప్రార్థన గదిలో అనేక సార్లు గమనించాను, ఆయన నాలో నుండి మాట్లాడిస్తేనే ఈ బూర మోగుతుంది. అంతకు మించి ఏ జ్ఞానమును ఆధారం చేసుకొని ఈ బూర మోగట్లేదు. ఒకవేళ నాలో ఉన్న జ్ఞానము ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అంటే ఈ లోకంలో కొట్టుకుపోతున్నటువంటి అక్షరార్థులు అనేకులకు, ఇదిగో నీ ఆలోచన నాకు కూడా తెలుసురా, సత్యం వైపు అని చెప్పడానికి తప్ప నేను అక్షర జ్ఞానంతో ఎప్పుడు సంఘాన్ని బలపరిచిన దాఖలాలు లేదా ఆత్మదేవుని సంగతులు నేను స్వయంగా అర్థం చేసుకున్న దాఖలాలు లేవు. ప్రార్థన గదిలో ఆత్మదేవుడు బయలుపరచకుండా ఏ జ్ఞానికి, ఏ పండితుడికి దేవుని మనసు అర్థం కాదు. 100 PhDలు చేసినా దేవుడు అర్థం కాడు, దేవుడు బయలుపరచకపోతే. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా ప్రతి వచనం నీకు అర్థమైనప్పుడు, బైబుల్ అంతా నీకు అర్థమైనప్పుడు ఇంకా నువ్వు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఏమీ లేదు అనేంతగా నీకు అర్థమైతే అర్థమయ్యే టాపిక్ ఏంటంటే దేవుడు నీకు ఇంకా అర్థం కాలేదని అప్పుడు అర్థమవుద్ది. అంత గొప్పవాడు దేవుడు. బైబిల్ మొత్తం అర్థమైనాక అర్థమయ్యే టాపికే ఇంకా దేవుడు అర్థం కాలేదు, చాలా కొంచెం అర్థమయ్యాడని అర్థమవుతాడు. అదేంటో వింత. 2-3 డిగ్రీలు చేసినా సరే, కొన్ని గ్రంథాలు చదివినా సరే మనం విర్రవీగిపోతుంటాం. నాకు మించి ఇంకెవరికి తెలియదు, నా పక్కనోడు నాకంటే తక్కువ అనుకుంటాం. ఆ రోజు నుంచే దేవుడు నిన్ను వాడుకోవడం మానేస్తాడు. నిన్ను వాడుకునేది కేవలం నీ మనుషులే. ఎందుకంటే దేవుడు వాడుకుంటే 4 గోడల మధ్యలో కాదు, 4 ప్రాంతాల్లో కాదు. దేవుడు వాడుకుంటే 4 దిక్కులకు మోగుతాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. నీ హృదయాన్ని కొంచెం యథార్థంగా మార్చు. అక్షర జ్ఞానం దగ్గరే ఆగిపోకు. సంఘాన్ని, విశ్వాసులైన మిమ్మల్ని కేవలం బలపరచడమే మా పని కాదు, మిమ్మల్ని సంపూర్ణత వైపు నడిపించడం మా పని. ఎంత బలహీనమైపోయామో తెలుసా మనం? మీరు చెప్పండి, మీకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన కోసం ఎవరికి ఫోన్ చేస్తారు? చెప్పరేంటండి పాస్టర్ గారు? తలనొప్పి వస్తే, భయం వేస్తే, పీడకలబడితే, జలుబు వస్తే కూడా పిలవండి, ఖర్చు పెట్టుకొని వస్తాడు. ఏమిటండి? తలనొప్పికి అయ్యగారు, కాలునొప్పికి అయ్యగారు, పొట్టు నొప్పికి అయ్యగారు, జలుబుకి అయ్యగారు, దగ్గుకి అయ్యగారు, పీడకలబడితే అయ్యగారు, ప్రతిదానికి అయ్యగారు 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 అయ్యగారు. మీరు రక్షించబడ్డ కొత్తలో మీకు ఏం తెలియదు కాబట్టి చిన్న చిన్న వాటికి మేము తండ్రి వల్లే చేయబట్టి నడిపించాం. మీరు రక్షించబడి 5-6 సంవత్సరాలు గడిచింది అంటే ప్రతి చిన్నదానికి అయ్యగారు అయ్యగారు అని మీరు అయ్యగారికి ఫోన్ చేయక్కర్లా. మీకు తెలుసా, మీరు చిన్న చిన్న వాటిని స్వయంగా మీ విశ్వాసంతో మీరే పోరాడి గెలిస్తే అప్పుడు మేము తలెత్తుకుంటాం, సరిగ్గా పెంచగలిగాం మేమని. సాతాన్ని మీరు చిదగదొక్కగలుగుతారని మేము ధైర్యంగా ఉంటాం. ప్రతి తిన్నదానికి అయ్యగారు కడుపు నొప్పి,
అయ్యగారు తలనొప్పి, అయ్యగారు భయం వేసింది, ప్రతిదానికి. అవును, ఏదో ఒక రోజు అయ్యగారు ఆయుష్ అయిపోయి చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఎవరికి ఫోన్ చేస్తారు? చెప్పాగా మీ దగ్గర ప్లాన్ బి ఉంటుంది. అయ్యగారు లేకపోతే అమ్మగారు. వద్దండి, మీరు పదే పదే మా మీదే ఆధారపడేటట్లు చేసుకోవడం ఇక్కడున్న ఏ సేవకునికి ఇష్టం లేదు. మీరందరూ పదే పదే ఆయన మీద ఆధారపడేటట్లే మిమ్మల్ని నడిపిస్తున్నాం మేము. ఆయన చేయి పట్టుకొని పరిగెత్తండి, మీరే మీ విశ్వాసంతో పోరాడి గెలుతురుగాక. అలా మీరు గెలవడం ప్రారంభిస్తే సైన్యం అయిపోతాం మనం. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని. అందుకే ఆత్మీయత అనేది కేవలం మాటలతో లేదు, అనుభవ జ్ఞానంతో ముడిపడి ఉంది. ఇది ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ సనాతన సత్య పరిరక్షణ ఎలాంటిదో తెలుసా? లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉంటుంది. 600 ప్రశ్నలకి ఇందులో జవాబులు ఉన్నాయి. 600 క్వశ్చన్స్. క్రైస్తవుడు బొట్టు ఎందుకు పెట్టుకోడు, క్రైస్తవుడు ముగ్గులు ఎందుకు వేయడు, క్రైస్తవుడు అగరొత్తు ఎందుకు వెలిగించాడు, క్రైస్తవుడు దీపం ఎందుకు వెలిగించాడు, క్రైస్తవుడు హారతి ఎందుకు ఇవ్వడు, క్రైస్తవుడు తోరణాలు ఎందుకు కట్టడం మానేశాడు, క్రైస్తవుడు అది ఎందుకు చేయడు, ఇది ఎందుకు చేయడు, ఎన్ని అడుగుతారు మనల్ని. ప్రతి దానికి వాళ్ళు బాధపడనక్కరలేని అద్భుతమైన జవాబులు ఉన్నాయి ఇక్కడ. ఇది మాత్రమే కాదు, వ్యతిరేక ప్రశ్నలు అని ఇంకొక అద్భుతమైన పుస్తకం ఉంది. బైబుల్ని, క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని ఈ మధ్య కొందరు క్రైస్తవ వ్యతిరేకులు రకరకాల తప్పుడు లాజిక్లతో దూషించి ద్వేషిస్తున్నారు. వారికి కూడా తిరుగులేని సమాధానం ఇస్తూ ఈ పుస్తకం, నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏం చదువుతారో అవన్నీ కూడా చూస్తూ చదవచ్చు అన్నమాట. మొత్తం పిక్చరైజేషన్ అయి ఉంటాయి పుస్తకాలన్నీ కూడా. సబ్జెక్ట్ అంతా మీరు చూస్తూ చదవచ్చు. ఇందులో 100 రకాల ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 100 రకాల ప్రశ్నలకి. ఒక ప్రశ్న గురించి మాట్లాడుతూ పిల్లలను బండకేసి కొట్టుడి అన్నాడు. ఏం దేవుడు అండి, శాడిస్ట్ దేవుడు అని అన్నారు వాళ్ళు. వాస్తవానికి ఆ మాట, దాని అర్థం ఏమిటో, అసలు ఎందుకు అన్నాడో, అది ఎవరికి సంబంధించిందో ఏ పుట్టు పూర్వత్రాలు తెలియకుండా మాట్లాడేశారు. అయితే రాయబడింది అక్కడ ఏమిటంటే, బండకేసి కొడితే మీరు ధన్యులు అనే పదం అంటాడు. ఈ ధన్యత ఏమిటి అని అడిగారు అనమాట. పిల్లల్ని బండకేసి కొట్టడం ఏంటంటే, మనం ఏమన్నాం ఆత్మీయార్థంతో, క్రీస్తు అనే బండకేసి కొట్టాలన్నాం. కానీ వాస్తవానికి చరిత్ర ఏంటో తెలుసా? అది ఒక శాపం. అది ఒక శాపం. అది ఒక శాపం, అమాలేకీల శాపం అది. ఈ భయంకరమైనటువంటి వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఏంటంటే, చిన్న పిల్లలకు కూడా మంత్రాలు నేర్పిస్తారు వాళ్ళు. ఆడవాళ్ళకు మంత్రాలు నేర్పిస్తారు. జంతువులతో పాపం చేస్తారు. అసలు 1 కాదు 2 కాదు, సొదొమ గొమొర్రాకి ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళు అంతకు మించి భయంకరమైన పని. మంత్రగాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళని దేవుడు ఎన్నోసార్లు మార్చాలనుకున్నాడు, కనికరించాలనుకున్నాడు. అందుకే కదా సౌలుకు చెప్పినప్పుడు ఏ ఒక్కరు మిగలొద్దన్నాడు. ఎందుకు మిగలొద్దన్నాడంటే, వాళ్ళు చూపుతోనే వశపరుచుకొని మొత్తం మనుషుల్ని నాశనం చేసేస్తారు. అంత భయంకరమైన మంత్ర విద్య కలిగిన వారు. వారిని మారడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా మారలేదు. సౌలు కాలంలో తుడిచిపెట్టేయమన్నాడు వాళ్ళని. ఎందుకంటే దేశమంతా పాడవకుండునట్లుగా, ప్రజలందరూ నాశనం అవ్వకుండునట్లుగా. మీరే చెప్పండి, నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతాను. మొన్న కరోనా వచ్చింది. కరోనా రాగానే అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అదే ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలా? అంత కఠినులా మీరు? ప్రేమ లేదా మీకు? మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే ఎందుకు బయటికి పంపించారని అడిగితే మీరు ఏమంటారు? బుద్ధుందరా నీకేమైనా? కరోనా పోవాలని, ఆ వ్యాధి పోవాలని వాళ్ళని అక్కడ పెట్టాం. ప్రేమతో ఇక్కడుంటే మేము అందరం పోతాం. పాయింటా కదా? దాన్ని కఠినత్వం అనరు, కర్తవ్యం అంటారు. కర్తవ్యం అంటారు. దేవుడు తన న్యాయ ప్రేమలను కూడా కర్తవ్యంతో నడిపిస్తాడు. ఆ కర్తవ్యం కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది, కానీ కార్యరూపం చివరిలో అంతం మహామహిమగా మారుతుంది. ఉదాహరణకు చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు, పుట్టుకతో గుడ్డివాడు. శిష్యులు అడిగారు, ఇతను పాపం చేసినా ఇతని తల్లిదండ్రులు పాపం చేసిరా? ఆయన అన్నారు, ఇతనైనను ఇతని తల్లిదండ్రులైనా పాపం చేయలేదు, వీడు దేవుని మహిమ కొరకే ఇలాగూ జన్మించాడు. అంటే అప్పటికే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు అయిపోయింది. అప్పటికే అతను పుట్టు గుడ్డివాడైపోయి ఉన్నాడు. అతని జీవితం సగం అయిపోయింది. అతను దేవుని మహిమ కొరకే పుట్టి గుడ్డివాడైతే ఇతను అడగాలిగా, అయ్యా దేవా, నేను నీ మహిమ కోసమే అయ్యి ఉంటే నా జీవితం అంతా అయిపోయినట్టే కదా. అంటే దేవుడు అంటాడు, రే పిచ్చోడా, నువ్వు పోగొట్టుకున్నది జీవితం కాదు, నువ్వు నాకు ఇచ్చింది నీ పరలోక మహిమను నువ్వు సంపాదించుకోవడానికి నేను నీ జీవితాన్ని స్వాధీనపరుచుకున్నాను. ఎందుకంటే నీకు కళ్ళు ఉంటే నరకం పోయేవాడివి నువ్వు, నాశనం అయిపోయేవాడివి నువ్వు. కానీ నీ పితరులను బట్టి నేను నిన్ను కనికరించాలనుకున్నాను. అందుకు నేను నిన్ను నా మహిమ కొరకు వాడుకున్నాను. ఇదంతా నీకు చెప్పిన అర్థం కాని విషయం కాబట్టి అప్పుడు చెప్పలేదు. ఇదిగో నీకు ఇప్పుడు చెప్తున్నాను. వాడు పరలోకం వెళ్ళినాక జీవితం అంతా పోగొట్టుకున్నానని ఇక్కడ బాధపడ్డాడే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోగొట్టుకున్నందుకే నీకు స్తోత్రం అంటాడు.
ఎందుకంటే పోగొట్టుకున్న దానికి 100 టైమ్స్ ఇస్తాడు నా దేవుడు. అక్కడ 60-70 సంవత్సరాల జీవిత న్యాయం గురించి మనం మాట్లాడతాం, ఆయన యుగ యుగాల మహిమను గురించి ఆలోచిస్తాడు. ఏది ముఖ్యం? 60-70 సంవత్సరాల జీవితం నిత్యత్వమా? కాబట్టి ఆయన కఠినంగా కొన్నిసార్లు శిక్ష పంపినా దాని వెనకాల నిత్యత్వ మహిమ ఉంది. అలాగూ దేవుని నమ్మకమైన కార్యములను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మనమే సరిగ్గా ఆలోచించట్లేదు చాలా విషయాల్ని, వన్ సైడ్ ఆలోచించే బుద్ధి మనది. అందుకే ఆయన అన్నాడు, నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది, ఎల్లప్పుడు చెడ్డది, ఎల్లప్పుడు చెడ్డది. మన గురించి ఎవరైనా సరే ఏదైనా ఒక మాట అంటే ఓర్చుకోలేం, మనం వెంటనే మాట్లాడేస్తాం కదా. మనం తప్పు చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని మనం గమనించలేకపోతున్నాం. ఇదిగో దావీదు పొందిన వరములు పొందితే మనం ఆత్మదేవుని ఆలోచన పొందగలుగుతాం, ఆత్మదేవునితో నడవగలుగుతాం. ఆ వరములు ఏమిటో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూస్తారా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనం చూద్దామా? మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. ఏమిటి? దావీదు పొందిన పవిత్రమైన వరములు మీకు ఇస్తాను, అవి నమ్మకమైనవంట. ఇంకా ఈ వరములను గూర్చి నమ్మకమైనవి ఇవంటే అవి నమ్మకమైనవి కావా అని దాని గురించి ఈ డిఫెన్స్ చేసి మాట్లాడే డిప్లొమాటిక్ ఇష్యూస్ తర్వాత మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా అవకాశం ఉంటే. ఈరోజు డైరెక్ట్ ఒక మాట చెప్తున్నాను, దావీదు పొందిన వరాలు ఏమిటో చూద్దాం. చాలు చూడండి ఒకసారి మీరందరూ. కీర్తన 27వ కీర్తన 4వ మాట మనం ధ్యానం చేద్దాం ప్రారంభం నుండి. 27వ కీర్తన 4వ మాట. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, దావీదు అడుగుతున్నాడంట, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏం చేస్తున్నాడు? ఒక వరం అడిగాడు, వెతుకుతున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఏం వరం అంట అది? హలో, ఆ వరం ఏమిటంట? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏం వరం అడిగాడు? మనలాగా వీసాలు, పాస్పోర్ట్లు, ప్రమోషన్లు, స్థలాలు అడిగాడా? ఏమడిగాడు? ఆయన ప్రసన్నత చూస్తూ ఆయన సన్నిధిలో దినమంతా, జీవితకాలమంతా గడిపే వరం అడిగాడంట. అద్భుతం. నేను నీ సన్నిధిలోనే నీ ప్రసన్నత చూస్తూ ఉండే వరం నాకు ఇవ్వు. దేవునికి నచ్చిన వరం అది. మనలో ఎంతమంది అడుగుంటాం, ప్రభువా నేను ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉండే వరం నాకు ఇవ్వు. చూడండి, ఇంకొక ప్రస్తావన చేస్తాను. 119వ కీర్తన 56వ మాట చూడండి. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొని. ఇదిగో రెండవ వరం, దావీదు పొందుకున్న రెండవ వరం. మొదటి వరం ఏమిటి? ఆయన మందిరములోనే ఉండే వరం అడిగాడంట, మొదటిది. రెండవ వరం ఏమిటంట? నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. భక్తునికి రెండో వరం ఏమిటంట? ఉపదేశమును అనుసరించి నడుచుకునే వరం. మీకు ఒక విషయం చెప్పనా? ఉపదేశమును అనుసరించే వరం కానీ మీకు దొరికిందంటే సాతాను మిమ్మల్ని మోసం చేయలేడు. ఆత్మదేవుని ప్రతి స్వరం మీకు వినబడుతుంది. ఉపదేశమును అనుసరించే వరం కానీ మీకు దొరికిందా, ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటాడు. మీరు అనేకుల కొరకు మండుతున్న దీపం అవుతారు. ఉపదేశమును అనుసరించే వరం అడగండి. చనిపోయేలోపు ఆయనకు నచ్చినట్లు ఏదైనా అడిగి చూడండి. మొదటి వరం ఏమిటి? హలో, మొదటి వరం ఏమిటి? ఆయన మందిరములో ఉండే వరం. రెండో వరం ఏమిటి? ఉపదేశమును అనుసరించే వరం. చూడండి, 2వ పత్రిక, పేతురు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. వరములు ఈ లోక సంబంధమైనవి మాత్రమే కాదు, పరలోక సంబంధమైన దీవెనను కూడా ఇచ్చేలాగా ఉండాలి. చూడండి, పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. దైవ భక్తి ఈ లోక సంబంధమైనవి మాత్రమే కాదు, రాబో యుగ సంబంధమైన ఆ జీవాన్ని కూడా మనకు అనుగ్రహిస్తుందంట. తిమోతి పత్రిక 1వ పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి పత్రిక 1వ పత్రిక 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి
దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడిందైనందున. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఏది అడుగుతున్నా సరే ఈ లోక సంబంధమైనది మాత్రమే అడిగే ప్రయత్నంలో ఉండకు. నీవు పైనున్న వాటిని వెతికి చూడు, కిందున్నవి నువ్వు అడగకుండానే నీకు ఇస్తాడు. నువ్వు కిందున్నవి అడిగితే పైనున్నవి ఎప్పటికీ వెతకలేవు, నీ మనసు సహకరించదు. కాబట్టి భక్తుడు ఎప్పటికీ నిత్యం ఉండే వరం అడిగాడు, ఆగిపోయే వరాలు అడగలేదు, నిలిచిపోయే వరాలు అడగలేదు, నిత్యము ఉండే వరం అడిగాడు. నీ ప్రసన్నత చూస్తూ నీ సన్నిధిలో నేను నిత్యం ఉండాలి. ఈ వరం ఏం చేస్తుందో తెలుసా? మనిషి సాతాను నిన్ను ఎంత తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేసినా ఈ వరం మరలా తీసుకొచ్చి దేవుని మందిరంలో పడేస్తుంది నిన్ను. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు దూరం అయ్యే ప్రసక్తే లేదు. రెండవది, ఉపదేశం అనుసరించే వరం ఇంకా నిన్ను సాతాను మోసం చేయనే లేడు. మూడవది, పరిశుద్ధాత్మనే వరముగా పొందుకున్నాడు. చూడండి ఒకసారి మీరందరూ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు అంటాడు, నీ ఆత్మను నా యుద్ధ నుండి. కాబట్టి ఆత్మను గల దావీదు, ఆత్మను పొందుకున్న దావీదు.